అస్సలం అయికం టు ఆల్ మై యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్. ఈరోజు మనం తహజుద్ నమాజ్ గురించి తెలుసుకుందాం. తహజుద్ నమాజ్ అన్నది ఎప్పుడు చదువుతారంటే, ఎప్పుడైతే ఇషా నమాజ్ చదివి మనం కాసేపు పడుకోవాలి. ఇది దీని యొక్క కండిషన్. ఇషా నమాజ్ చదివి కాసేపు పడుకొని ఆ తర్వాత మీకు మెలకువ వచ్చినప్పుడు మీరు లెగిసి వజూ చేసి 2 నుంచి కనీసం 2 రకాతులు మనం చదవాలి. తహజుద్ నమాజ్ నియత్ చేసుకొని మినిమం 2 రకాతులు చదవాలి. మ్యాక్సిమం 12 రకాతులు, 2 రకాతులుగా అలాగా మొత్తం 12 రకాతులు చదువుకోవచ్చు. ఎప్పుడు దాకా తహజుద్ నమాజ్ చేయొచ్చు అంటే, ఫజర్ నమాజ్ అజా ముందు దాకా మనకి సమయం ఉంది. ఆ సమయం వరకు తహజుద్ నమాజ్ చేసుకోవచ్చు. ఇంకా మంచి సమయం ఏంటంటే, ఎప్పుడైతే మనం రంజాన్ ఉపవాస సమయంలో సహరీ టైంకి ఒక టైం ఉండిద్దో, ఆ టైంలో మనం తహజుద్ నమాజ్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి. తహజుద్ నమాజ్లో మనం ఖురాన్ పఠించడం, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడం వల్ల అల్లాహ్ మన మీద పుణ్యఫలాలను, తన యొక్క కరుణ వర్షాన్ని కురిపిస్తారన్నమాట. ఎప్పుడైతే మీరు కష్టాల్లో ఉంటారో, తహజుద్ నమాజ్ అనేది ఆ కష్టాల నుంచి కాపాడుతుంది. అప్పుల ఊబిలు ఎప్పుడైనా చిక్కుకుపోతే, ఆ అప్పుల ఊబి నుంచి బయటికి రావాలంటే మీకున్న ఒకే ఒక దారి తహజుద్ నమాజ్ని ప్రతిరోజు చదివే అలవాటు చేసుకోవడం వల్ల ఆ ప్రభువైన అల్లాహ్ మీకు అప్పుల ఊబి నుంచి కాపాడుతాడు. మరియు మీకు ప్రార్థనను అంగీకరించే ఓ గొప్ప సమయం తహజుద్ నమాజ్. ఆ సమయంలో మీ యొక్క వేడుక, మీ యొక్క ఆరాధన తొందరగా అయితే సుబ్హానల్లాహ్. తహజుద్ నమాజ్లో మనం చేసే ప్రార్థన ఎలా ఉండిద్దంటే, ఆ సమయంలో చేసే దువా ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే బాణంతో మనం గురి వేస్తామో, అలాగా తహజుద్ నమాజ్లో చేసే ప్రార్థన దువా కంపల్సరీగా అల్లాహ్ అంగీకరిస్తారన్నమాట. సుబ్హానల్లాహ్. తహజుద్ నమాజ్ చేయడం వల్ల కలిగే మానసిక ఉపయోగాలు ఏమిటంటే, ఎప్పుడైతే మీరు తహజుద్ నమాజ్ చేస్తారో మీ యొక్క మెదడుకి ఆలోచన శక్తి అనేది పెరిగింది. మీ మెదడు స్ట్రెస్ నుంచి విముక్తి పొందుతుందన్నమాట. తర్వాత మన బ్రెయిన్ చాలా రిలాక్స్గా ఉంటుంది. తహజుద్ నమాజ్ చదవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటంటే, మొదటిది మన యొక్క పాపాలను అల్లాహ్ క్షమించవేస్తాడు. సుబ్హానల్లాహ్. మరియు మనం శైతాన్ యొక్క అన్ని రకాల నుండి శైతాన్ నుంచి మనం రక్షించబడతాం అన్నమాట. అలాగే మన యొక్క స్పిరిచువల్ ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. అంటే మన ఆత్మపరంగా మనం పరిశుద్ధంగా అవుతాము. మరియు మన యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది. మరియు మనకి పుణ్యఫలాలు ఎక్కువగా లభించే అవకాశాలు ఉంటాయి. మరియు అల్లాహ్కి దగ్గరయ్యే ఒక ఏకైక దారి ఏమిటంటే, మనం తహజుద్ నమాజ్ చేయడం వల్ల అల్లాహ్కి చాలా దగ్గరయ్యి అల్లాహ్ యొక్క ప్రేమను మనం పొందుతాము. మరియు విశ్వ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రేమను కూడా మనం పొందుతాం అన్నమాట. మనం తహజుద్ నమాజ్ చేయడం వల్ల ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆనందాన్ని కలగజేస్తుంది. మరియు మనకి మనశ్శాంతి అన్నది దొరుకుతుంది.
మరియు మనకి ఒక పాజిటివ్ మైండ్ అనేది క్రియేషన్ అయ్యిద్ది. మరియు ఎప్పుడైతే తహజుద్ నమాజ్ చేస్తామో మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తాము. ఏదైనా పని మనకి పని చేసేటప్పుడు ఆటంకాలు ఎక్కువ కలిగినట్లయితే మీరు తహజుద్ నమాజ్ చేసి అల్లాని ఆరాధించడం వల్ల ఆ పనికి ఆ పని పూర్తి అవ్వడానికి విజయవంతంగా అల్లా యొక్క సహాయ సహకారాలు కలిగి ఉంటాయి ఎప్పుడు. సుబ్హానల్లా. ఎప్పుడైనా మీకు పిల్లలు పుట్టకపోతే తహజుద్ నమాజ్ చదివి అల్లాని ప్రార్థించడం వల్ల అల్లా తహజుద్ నమాజ్ చేయడం వల్ల మనకి పిల్లల్ని పుట్టే అవకాశాన్ని కలిగిస్తారన్నమాట. మరి ఎప్పుడైతే మనం బిజినెస్ చేసేటప్పుడు మనం అందులో సక్సెస్ఫుల్గా లాభాలు పొందాలంటే డైలీ తహజుద్ నమాజ్ చేసే అలవాటుని ఏర్పరచుకొని ప్రార్థన చేయడం వల్ల మీకు లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సుబ్హానల్లా. అలాగైనా నెక్స్ట్ ఇంకో ఉపయోగం